బయట ప్రపంచానికి కనబడుతోంది పాకిస్తాన్ లోపలే జరుగుతున్నటువంటి అంతర్గత ఘర్షణలు. గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలోది అదంతా ఒక ఎత్తు అయితే, ఓ పక్కన బెలూచిస్తాన్, ఇంకో పక్కన తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి యాక్టివిటీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా పంజాబ్ సింధు రాష్ట్రాల మధ్య ఘర్షణ పతాక స్థాయికి జరిగింది. నీళ్ల కోసం ఘర్షణ. ఎందుకంటే ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందం రద్దన్నామో, జేలం చెనాబ్ నదితో పాటుగా ఏవైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపుగా 6 నదులకి సంబంధించినటువంటి నీళ్లు అక్కడ కాలవల ద్వారా హయ్యెస్ట్గా వెళ్ళేది, హయ్యెస్ట్గా వ్యవసాయం చేసేటటువంటిది ఈ పంజాబ్ కావచ్చు, సింధ్ ప్రావిన్స్ కావచ్చు. మన జనగణమనలో ఉండేటటువంటి సింధ్ అనేటటువంటిది పాకిస్తాన్లోనే ఉంది. సింధీలు అనేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే. మంచి వ్యవసాయంలో దిట్టలు కూడా. ఇక్కడైతే పాపం వాళ్ళు అది కాకుండా వ్యాపారాలు ఏవో చేసుకుని బతుకుతున్నారు. అక్కడ ఈ సింధ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్న రైతులకి ఇప్పుడు నీళ్లు, పంజాబ్ రైతులు వాళ్ళు నీళ్లు పట్టుకుపోతున్నారు. పంజాబ్లోనే వాస్తవంగా అధికార పక్షానికి సంబంధించిన అనేక మంది ఉంటారు. సైనిక అధికారులు కానీ, ఐఎస్ఐలు కానీ ఎక్కువ మంది ఉండేది పంజాబ్లోనే. పంజాబీలే ఉంటారు అక్కడ. ఆళ్ళ పంజాబీ, పాకిస్తాన్ పంజాబీ. కాబట్టి వాళ్ళు ఎక్కువ వాటర్ తన్నుకుపోతున్నారంటూ సింధు కాలువకి సంబంధించినటువంటి రైతులు ఉద్యమం చేయటం, ఒకళ్ళకొకళ్ళు రాళ్ళు వేసుకోవడం లాంటి సంఘటనలు చోటు చేసుకుని తగలబెట్టుకుంటున్నారు వాహనాల్ని. ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు. ఇది సరికొత్తదైనటువంటి అంతర్గత ఘర్షణ. దీన్ని పాకిస్తాన్ బయటికి రానియకుండా సాధ్యమైనంత దాచే ప్రయత్నం చేస్తోంది.